నమస్తే డ్రైవర్ అన్న. ఈ వీడియో నీకోసమే. ఇదేంటంటే ఆల్టర్నేటర్ ఇది మెయిన్ ఇంపార్టెంట్. ఏమైనా లైట్లు వెలగాలన్నా, సెల్ఫ్ అవ్వాలన్నా, లేకపోతే సిగ్నల్ లైట్లు పని చేయాలన్నా, దేనికైనా ఇదే ఇంపార్టెంట్. ఇదే ఆల్టర్నేటర్. దీనికి ఒక కాయిల్ ఉంటుంది. ఈ ఆల్టర్నేటర్ ఏం చేస్తుంది అంటే, ఇంజన్ నుంచి పవర్ తీసుకొని ఆ పవర్ని ఛార్జింగ్ తీసుకొని ఆ ఛార్జింగ్ని బ్యాటరీకి పంపిస్తుంది. అప్పుడు బ్యాటరీ యాక్టివ్గా పనిచేసి నిరంతరం జరుగుతుంది ఈ ప్రక్రియ. అప్పుడు బ్యాటరీ యాక్టివ్గా పనిచేసి లైట్లు సెల్ఫ్ కానీ అన్నీ అయ్యేటట్టు చూస్తుంది అన్నమాట. పొద్దున ఏం ఏం చేశానంటే, ఇగో ఈ వైరు కాయిల్కి వేసుకున్నాను. పిన్ కాలిపోతే ఇప్పుడు బాగానే ఛార్జింగ్ ఎక్కింది. ఆటోకి బ్యాటరీకి సెల్ఫ్ అవుతుంది. అసలు మరి ఆల్టర్నేటర్ పోయిందని మనకు ఎలా తెలుస్తుంది అని అంటే, ఇక్కడ బ్యాటరీ ఎలక్ట్రీషియన్ కానీ లేకపోతే బ్యాటరీ సర్వీస్ సెంటర్ దగ్గరికి వెళ్ళి కానీ చూస్తే మిషన్ ఉంటుంది. మిషన్ ద్వారా చెక్ చేస్తాడనమాట, ఛార్జింగ్ అవుతుందా లేదా అని. అప్పుడు తెలుస్తుంది. అప్పుడు కానీ మార్చుకోవాలి. అప్పటిదాకా మనం మార్చుకోవాల్సిన అవసరం లేదు. కనీసం 3-4 సంవత్సరాలు ఈజీగా వస్తుంది ఈ ఆల్టర్నేటర్. సో సింపుల్గా చెప్పాలంటే ఇదనమాట ఆల్టర్నేటర్ గురించి. దీనివల్ల మెయిన్ సెల్ఫ్ కాకపోవడం, బ్యాటరీకి ఛార్జింగ్ అవ్వకపోవటం, తర్వాత హార్న్ కొట్టిన డిమ్గా వెలగటం, తర్వాత లైట్లు కూడా డిమ్గా వెలగటం, సిగ్నల్ లైట్లు కూడా సరిగ్గా పని చేయకపోవటం, ఇవన్నీ కూడా దీని ఫెయిల్యూర్ వల్లే వస్తుంది. సో కాబట్టి ఆల్టర్నేటర్ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి తప్పదు. ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి.